హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ప్రపంచం మొత్తం చాట్ జీపీటీ, జెమినీ, గ్రోక్ AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ అనక పిచ్చిగా పరిగెడుతోంది. కానీ సైలెంట్గా తెర వెనక ఒకే ఒక కంపెనీ మొత్తం ఇంటర్నెట్ని రీప్లేస్ చేసే ప్లాన్లో ఉంది. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్ వీళ్ళందరూ క్యూ కట్టి మరి ఆ కంపెనీ కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నారు? ఎందుకంటే సాఫ్ట్వేర్ ఈజ్ కింగ్ బట్ హార్డ్వేర్ ఈజ్ గాడ్. ఆ గాడ్ ఎవరో కాదు, ఎన్విడియా. NVIDIA live at CES Take 4. వాళ్ళు తెచ్చిన ఆ కొత్త బ్రహ్మాస్త్రం పేరే రూబిన్. అందరూ చాట్ జీపీటీ చూసి వారెవ్వా అనుకుంటున్నారు, కానీ ఆ సాఫ్ట్వేర్ నడిపించే గుండె మారుతుందని ఎవరు గమనించలేదు. రీసెంట్గా ఎన్విడియా బాస్ జెన్సన్ హువాంగ్ స్టేజ్ మీదకి వచ్చి ఒక పెద్ద బాంబు పేల్చారు. దాని పేరే రూబిన్. Two simultaneous platform shifts, in fact, happening at the same time. While we now move to AI, applications are now, well, we designed 6 different chips. First of all, we have a rule inside our company, and it's a good rule. No problem is this. As you can see, we were describing the total number of transistors in each one of the chips that were being described, and we know that year after year after year can't possibly keep up with. ఇది న్యూ వే టు బిల్డ్. సాఫ్ట్వేర్ ఆధిపత్యం పోయి హార్డ్వేర్ ఆధిపత్యం రాబోతుంది. హాయ్, దిస్ ఈజ్ స్వరూప్. మీరు చూస్తున్నారు SS Tech ఇన్ఫోటైన్మెంట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సింపుల్ లాజిక్ గాయ్స్, సాఫ్ట్వేర్ ఎంత తోపైనా దాన్ని రన్ చేసే హార్డ్వేర్కి దమ్ము ఉండాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫెరారీ కారుకి సైకిల్ టైర్ వేస్తే ఎలా ఉంటుంది? ప్రజెంట్ ఏ పరిస్థితి ఇదే. అది రన్ అయ్యే ప్రాసెస్ని మార్చడానికి ఈ రూబిన్ వచ్చింది. దాని గురించి తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వడం గ్యారంటీ. చూసేద్దామా? లెట్స్ డీకోడ్ ఇట్. చాప్టర్ 1, ప్రోగ్రామింగ్ వర్సెస్ ట్రైనింగ్. గత 50 ఏళ్ళుగా సాఫ్ట్వేర్ డెవలప్ అంటే ఏమిటి? మన కంప్యూటర్ని ఒరేయ్ ఇది చెయ్యి, అది చెయ్యి అని స్పూన్ ఫీడింగ్ చేయడం అంటే కోడింగ్. కానీ ఇప్పుడు సీన్ రివర్స్. ఫ్యూచర్లో మీరు సాఫ్ట్వేర్ని ప్రోగ్రామ్ చేయరు, కుక్క పిల్లల్ని ట్రైనింగ్ ఇచ్చినట్లు ట్రైనింగ్ ఇస్తారు. నిజమే కదా? కోడింగ్లో ఒక సెమికాలన్ మిస్ అయితే మొత్తం ఎర్రర్ వస్తుంది. కానీ ఈ అలా కాదు. ఎర్రర్ వచ్చినా ఆగి ఆలోచించి కరెక్ట్ రిజల్ట్ ఇస్తుంది. అంటే పాత పద్ధతి ఈజ్ ఈక్వల్ టు రూల్ బేస్డ్, మనం రూల్స్ రాస్తాం. కొత్త పద్ధతి ఈజ్ ఈక్వల్ టు డేటాబేస్, అంటే రూల్స్ ప్యాటర్న్ నేర్చుకుంటుంది. పాత యాప్స్ జస్ట్ రికార్డెడ్ సాంగ్స్ లాంటివి, కానీ మోడర్న్ యాప్ లైవ్ కాన్సెప్ట్ లాంటివి. ఆడియన్స్ని బట్టి ట్యూన్ మారుస్తుంది. చాప్టర్ 2, హౌ టు టీచ్ ఏ మిషన్. మరి ఒక మిషన్ ఎలా నేర్చుకుంటుంది? అచ్చం మన లైఫ్ సైకిల్ లాగానే 3 దశలు ఉంటాయి. ప్రీ ట్రైనింగ్, ద స్కూల్. ఇంటర్నెట్లో ఉన్న చెత్త చెదారం, వికీపీడియా, కోడింగ్ అన్నీ చూపించి జనరల్ నాలెడ్జ్ నేర్పిస్తారు. ఇది బేసిక్ డిగ్రీ లాంటిది. పోస్ట్ ట్రైనింగ్, ద జాబ్ ట్రైనింగ్. జాబ్లో జాయిన్ అయ్యాక సీనియర్ ఎలా తలమొట్టి పని నేర్పిస్తారో ఇక్కడ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. దానికి సొంతంగా ఏది రైటు ఏది రాంగు అని డెసిషన్ తీసుకునేలా నేర్పిస్తారు. టెక్స్ట్ టైమ్ స్కేలింగ్, ద థింకింగ్ ఫేస్. ఇది గేమ్ చేంజర్. పాత గూగుల్ని అడిగితే టక్కున ఆన్సర్ ఇస్తుంది, కానీ లేటెస్ట్ AI ఆన్సర్ ఇచ్చే ముందు కాసేపు ఆలోచిస్తుంది. మీరు గమనించారా? మనుషులు ఆలోచించడం మానేస్తున్నారు, మిషన్ ఆలోచించడం మొదలుపెట్టాయి. దట్ ఈస్ ద కిక్. చాప్టర్ 3, మీట్ ద ఏజెంట్. ఇవన్నీ ఎందుకు? మనం ఫ్యూచర్లో చూడబోయేది యాప్స్ కాదు, ఏజెంట్స్. ఏంటి తేడా? యాప్స్ అనేది ఒక టూల్స్, సుత్తి లాంటిది. మనం కొడితేనే పని చేస్తుంది. ఏజెంట్ అనేది ఒక వర్కర్ లాంటి వాడు. పని చెప్తే చాలు, అదే చూసుకుంటుంది. My agent controls the head, ears, and camera of the Reachie with tool calls. Hi, I'm Reachie, running on DGX Spark. Hey Reachie, what's on my to-do list today? Your to-do list today? Okay, let's send Jensen that update. Tell him we'll have it for him by the end of the day. ఏజెంట్కి 3 సూపర్ పవర్స్ ఉన్నాయి. రీజనింగ్, ప్లాన్ చేయడం, యూజింగ్ టూల్స్, తెలియకపోతే గూగుల్ చేయడం, ప్లానింగ్, స్టెప్ బై స్టెప్ పని పూర్తి చేయడం. అసలు ఇన్నాళ్ళు మనం ఫోన్కి బాస్లో ఉండేవాళ్ళం. ఫ్యూచర్లో ఫోన్ మనకు పర్సనల్ సెక్రటరీలా మారిపోతుంది. చాప్టర్ 4, ద మాస్టర్ ప్లాన్. రూబిన్, ఎక్స్ట్రీమ్ కోడ్ సైన్. మరి ఈ డిమాండ్ని తట్టుకోవడానికి ఎన్విడియా చేసే మాస్టర్ ప్లాన్ ఏంటి? రూబిన్. దీనికి వెరా రూబిన్ అనే ఆస్ట్రోనామర్ పేరు పెట్టారు. ఆమె విశ్వంలో డార్క్ మ్యాటర్ని కనుగొన్నారు. ఎన్విడియానేమో AIలోని డార్క్ సీక్రెట్ని అన్లాక్ చేస్తుంది. One CPU,
and this is connected to the Rubin GPU. Look at that thing. దీన్ని అర్థం చేసుకోవడానికి నాదొక ఎగ్జాంపుల్ వినండి. మీరు ప్రపంచంలో బెస్ట్ ఇంజన్ కారు కొన్నారు, కానీ దానికి బ్రేకులు లేవు, టైర్లు పంచర్, స్టీరింగ్ పని చేయడం లేదు. ఏంటి లాభం? యాక్సిడెంట్ అయ్యే చావడమే. కారు ఎంత ఫాస్ట్గా వెళ్తుందో మిగతా పార్ట్స్ కూడా అంతే ఫాస్ట్గా వెళ్ళాలి. ఎన్విడియా చేసింది ఇదే, ఎక్స్ట్రీమ్ కోర్సన్. రూబిన్ అనేది ఒక చిప్ కాదు, అది వేరు టెక్నాలజీ కలయిక. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో ఉండే సిస్టమ్ ఏ విధంగా ఉంటుందో బ్రెయిన్, మజిల్, నెర్వస్ కనెక్షన్స్ ఉన్నట్లుగా ఉంటుంది. పార్ట్ ఏ ద బ్రెయిన్, వెరా సిపియు. ఇన్నాళ్ళు ఎన్విడియా అంటే జీపీయూ మాత్రమే, కానీ ఫస్ట్ టైం వాళ్ళు ఒక రాక్షసు లాంటి సిపియుని తెచ్చారు, పేరు వెరా. ఎందుకంటే రోబోస్ సొంతంగా డెసిషన్ తీసుకోవాలంటే ఆ మాత్రం బ్రెయిన్ ఉండాలి మరి. పార్ట్ బి ద మజిల్, రూబిన్ జీపీయూ. ఇది బాహుబలి. పాత చిప్ కంటే 5 రెట్లు పవర్ఫుల్. ఇందులో NVFP4 అనే టెక్నాలజీ ఉంది. డేటా క్వాలిటీ తగ్గదు, కానీ స్పీడ్ మాత్రం రాకెట్లా ఉంటుంది. పార్ట్ సి ద నర్వస్ సిస్టమ్, NVLink 6. ఇది నా ఫేవరెట్. కంప్యూటర్ లోపల డేటా ఎంత స్పీడ్గా వెళ్తుందో తెలుసా? గ్లోబల్ ఇంటర్నెట్ ట్రాఫిక్ను మొత్తము డబుల్ చేసిన దీని స్పీడ్కి సరిపోదు. అంటే మన ఇంట్లో వైఫై ఒక గీత తగ్గితే గోలగోల చేస్తాం. అలాంటిది ప్రపంచం మొత్తం డేటాను ఒక్క సెకండ్లో పంపితే ఎలా ఉంటుందో ఊహించండి. చాప్టర్ 7 ద ఎకానమిక్స్. టెక్నాలజీ సరే బాస్, మరి బిజినెస్? జేబులకు చిల్లులు పడుతుందా? ఇక్కడే ట్విస్ట్ ఉంది. రూబిన్ జీపీయూ వల్ల 3 లాభాలు. కాస్ట్ కట్, ఏ రన్నింగ్ కాస్ట్ 10 రెట్లు తగ్గుతుంది. నెక్స్ట్ లెస్ హార్డ్వేర్, 100 చిప్స్ చేసే పనిని 24 చిప్స్ చేస్తాయి. స్పీడ్, నెల పట్టే ట్రైనింగ్ రోజుల్లో అయిపోతుంది. ఒకప్పుడు కరెంట్ ఎంత కాస్ట్లీలో గుర్తుందా? ఇప్పుడు అదే బేసిక్ నీడ్. ఫ్యూచర్లో ఇంటెలిజెన్స్ కూడా అంతే చీప్ అయిపోతుంది. ప్రతి వస్తువులో AI ఉంటుంది. వాటర్ బాటిల్ కూడా మీతో మాట్లాడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చాప్టర్ 8 ద నెక్స్ట్ ఫ్రంటియర్. ఫైనల్ చాప్టర్. భవిష్యత్తులో ఎన్విడియా ఫోకస్ ఇప్పుడు కంప్యూటర్ స్క్రీన్ మీద లేదు, రియల్ వరల్డ్ మీద ఉంది. రోబోట్స్ మనుషుల్లా నడవాలి, కార్లు డ్రైవింగ్ లేకుండా వెళ్ళాలి. దీనికోసం వాళ్ళు డిజిటల్ ట్విన్ అంటే వర్చువల్ లోకం క్రియేట్ చేస్తున్నారు. మొత్తం ఫ్యాక్టరీని వర్చువల్గా కట్టేసి టెస్ట్ చేసి అంతా ఓకే అనుకుంటే రియల్గా కడుతున్నారు. దీనివల్ల కోట్ల రూపాయలు ఆదా. కంక్లూజన్ ద డాన్ ఆఫ్ న్యూ ఎరా. గైస్, ఫైనల్గా ఒక మాట, ఇది జస్ట్ ఒక చిప్ లాంచ్ ఈవెంట్ కాదు, ఇది ఒక పవర్ షిఫ్ట్. మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా వీళ్ళందరూ క్యూ కట్టి ఈ ప్లాట్ఫామ్కి ఎందుకు కొంటున్నారో ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? ఎందుకంటే హీ హూస్ కంట్రోల్ ద హార్డ్వేర్ కంట్రోల్స్ ద AI. ప్రస్తుతానికి ఆ కంట్రోల్ ఎన్విడియా చేతిలో ఉంది. మరి ఈ టెక్నాలజీ వల్ల మనుషులకు ప్లస్సా మైనస్సా? రోబోట్స్ మన జాబ్ను తీసేస్తాయా, లేక మన పని ఈజీ చేస్తాయా? మీ ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి డీప్ టెక్ అనాలసిస్ విత్ లాజిక్ అండ్ మ్యాజిక్ కావాలంటే సబ్స్క్రైబ్ టు SS Tech Infotainment తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ స్వరూప్, సైనింగ్ ఆఫ్. జై హింద్.